ఓషన్ డీఆక్సిజనేషన్, DEOXYGENATION. ఓషన్ డీఆక్సిజనేషన్ అంటే ఓషన్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవటం అనమాట. దీన్నే ఓషన్ డీఆక్సిజనేషన్ అంటారు. యాక్చువల్గా ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే IUCN వాళ్ళు, అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళు దీనిపైన ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. దాని టైటిల్ ఓషన్ డీఆక్సిజనేషన్ ఎవ్రీవన్స్ ప్రాబ్లమ్ అని. దీనిలో మనం ఈ ఈ రిపోర్ట్ మొత్తం చదివితే ప్రిలిమ్స్కి మెయిన్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఈ రిపోర్ట్లో ఏవే విషయాలు డిస్కస్ చేశారు? వాట్ ఈజ్ ఓషన్ డీఆక్సిజనేషన్, వాట్ ఆర్ ద ప్రైమరీ కాజెస్ ఫర్ ఓషన్ డీఆక్సిజనేషన్, వాట్ ఆర్ ద నెగటివ్ ఎఫెక్ట్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఓషన్ డీఆక్సిజనేషన్, వాట్ కెన్ బి డన్ టు స్టాప్ ఓషన్ డీఆక్సిజనేషన్. ఇవన్నీ చదివి ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయగలిగితే ఖచ్చితంగా మనకి జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, అదేవిధంగా ప్రిలిమ్స్ మెయిన్స్ సంబంధించి రకరకాల క్వశ్చన్స్ ఆన్సర్ చేసే మైండ్ సెట్ వస్తుంది అనమాట ఓషన్ డీఆక్సిజనేషన్ గురించి. సో వాట్ ఈస్ దిస్ ఓషన్ డీఆక్సిజనేషన్ అనేది ఒకసారి చూద్దాం. ఓషన్లో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతుంటే దాన్ని ఓషన్ డీఆక్సిజనేషన్ అంటారు. IUCN ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 1960 నుంచి 2010 వరకు, అంటే 50 సంవత్సరాల కాలంలో 1960 నుంచి 2010 వరకు 2% ఓషన్లో ఆక్సిజన్ తగ్గిపోయింది. ఓషన్లో 2% ఆక్సిజన్ తగ్గిపోయింది. అండ్ అన్ని అంచనాలు బట్టి చూస్తే 2100 ఇయర్ కల్లా 3 to 4% ఆఫ్ ఆక్సిజన్ ఓషన్లో తగ్గిపోతుంది. 3 to 4% ఆఫ్ ఆక్సిజన్ ఓషన్లో తగ్గిపోతుంది అనమాట. అంటే 1960-2010కి ఈ 50 సంవత్సరాల కాలంలో 2% ఆఫ్ ఆక్సిజన్ ఓషన్లో తగ్గిపోయింది. ఇంకా కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. దీన్నే ఓషన్ డీఆక్సిజనేషన్ అంటారు. సో ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది? ఓషన్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎందుకు పడిపోతున్నాయి? దానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఓషన్ వార్మ్ అవుతుంది. మనందరికీ తెలుసు క్లైమేట్ చేంజెస్ వల్ల వాతావరణ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దానివల్ల సముద్రం నీటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఆక్సిజన్ తగ్గిపోతుంది సముద్రంలో. ఇది ఒక రీజన్. రెండోది న్యూట్రియంట్ పొల్యూషన్. ఈ రెండింటి వల్ల ఓషన్స్లో మనకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అయితే ఇక్కడ 2 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. యుట్రోఫికేషన్, ఆల్గాల్ బ్లూమ్స్. యుట్రోఫికేషన్ అంటే ఓషన్ వాటర్లో జరగవచ్చు, ఫ్రెష్ వాటర్లో జరగవచ్చు. యుట్రోఫికేషన్ అంటే మన అగ్రికల్చరల్ వేస్ట్, ఫర్టిలైజర్స్, ఫాస్ఫరస్, జింక్, నైట్రైట్స్ ఇలాంటివన్నీ చాలా వరకు దీనిలోకి వచ్చి చేరుతాయి, ఓషన్స్లోకి, ఫ్రెష్ వాటర్లోకి వచ్చి చేరుతాయి అన్నమాట. దాంతోపాటు మున్సిపల్ వేస్ట్, ఇండస్ట్రియల్ వేస్ట్ ఇవన్నీ వస్తాయి. దీంతో అక్కడ కొత్త న్యూట్రియంట్స్ వచ్చి జాయిన్ అయిపోయి పిచ్చి పిచ్చి మొక్కలు ఇవన్నీ పెరుగుతుంటాయి. ఇలా ఎక్కువగా పెరిగి అక్కడ ఆల్గే కూడా ఎక్కువ పెరుగుతుంటుంది. రకరకాల బ్యాక్టీరియా పెరుగుద్ది, ఆల్గే పెరుగుద్ది. దీన్నే ఆల్గాల్ బ్లూమ్స్ అని కూడా అంటారు. దీనివల్ల కూడా ఆల్గే అంతా డికే అయిపోయి మొత్తం ఆక్సిజన్ మొత్తం డికే అయిపోవడం కూడా అక్కడ జరుగుద్ది అనమాట. సో ఓషన్లో రియల్గా అవసరమైన వాటికేమో ఆక్సిజన్ దొరకదు. ఈ ఆల్గే ఇవన్నీ డికే అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా ఆ ప్రాంతంలో పడిపోయే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఓషన్ డీఆక్సిజనేషన్ కాన్సెప్ట్లోకి వస్తుంది అనమాట. అయితే ఇంకా ముందు ముందు కూడా మేజర్గా ఏం చెప్తున్నారంటే సముద్రాల్లో ఫస్ట్ సర్ఫేస్ నుంచి 1000 మీటర్స్ లోతులో, లోతులో ఎక్కువగా ఈ డీఆక్సిజనేషన్ జరిగిపోతుంది అని, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి అని. మేజర్గా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా వాటర్ సర్ఫేస్ మీద పడుతుంది కాబట్టి ముందుగా అక్కడ వాటర్ లెవెల్స్లో ఆక్సిజన్ తగ్గిపోతుంది అని చెప్పేసి. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటి? ప్రధానమైన కారణం ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ కానీ గ్లోబల్ వార్మింగ్ కానీ అని చెప్పుకోవచ్చు. అండ్ రెండో విషయం, ఈ ఓషన్ డీఆక్సిజనేషన్లో ఏం ఎఫెక్ట్ అవుతుంది, దీని ఇంపాక్ట్ ఏంటంటే ముందుగా ఓషన్ ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది. ఫిషెస్ చచ్చిపోతాయి. దాని తర్వాత అక్కడ రకరకాల ఓషన్ మెరైన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి, అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఆక్సిజన్ లేకుండా బతికేవి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట, అవన్నీ కూడా చచ్చిపోయే అవకాశం ఉంది. సో మొత్తం మెరైన్ ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది అనమాట. సో దీనివల్ల బ్యాలెన్స్ అనేది పడిపోతుంది. ఇదే ఓషన్ డీఆక్సిజనేషన్ కాన్సెప్ట్ బేసిక్ థింగ్ అనమాట. దీనిలో మనం 2-3 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఓషన్లో రకరకాల జీవుల మీద, అంటే సెల్ ఫిష్ ఇలాంటి వాటి మీద, జీవుల మీద ఉండే స్కిన్ కానీ షెల్స్ కానీ దెబ్బతిని స్లోగా అవి చచ్చిపోవటం. కొన్నిసార్లు కొన్ని మెరైన్ ఎకోసిస్టమ్స్, కొన్ని మెరైన్ జీవులు చచ్చిపోతాయి, పూర్తి స్థాయిలో ఎక్స్టింక్ట్ కూడా అయిపోతాయి. ఆస్టియోపోరోసిస్ అంటే
ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల వాటి స్కిన్ కానీ షెల్ కానీ కరిగిపోయి అవి చనిపోవడం, స్లోగా ఒక స్పీషీసే చనిపోవడం కూడా జరుగుతుంటుంది. దాన్నే ఆస్టియోపోరోసిస్ అంటారు. ఇంకొక పదం హైపాక్సిక్ ఓషన్, HYPOXIC. హైపాక్సిక్ ఓషన్ అంటే ఓషన్లో ఆక్సిజన్ లెవెల్ తగ్గడం, దాన్నే హైపాక్సిక్ ఓషన్ అంటారు. అదే ఎనాక్సిక్, ANOXIC. ఎనాక్సిక్ ఓషన్ అంటే పూర్తి స్థాయిలో ఓషన్లో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం అనమాట. హైపాక్సిక్ అంటే లో లెవెల్, ఎనాక్సిక్ అంటే ఆల్మోస్ట్ లేనట్టే లేదా ఉన్న కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. ఇది ఎనాక్సిక్. ఈ ఎనాక్సిక్ ఓషన్స్ అయితే మాత్రం ఆ ఓషన్ ఎకోసిస్టమ్ భయంకరంగా దెబ్బతింటుంది. అండ్ IUCN ఇంకొక విషయం కూడా కనుక్కుంది. టెంపరేచర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దికి టాప్ 1000 మీటర్స్లో, అంటే సర్ఫేస్ నుంచి 1000 మీటర్స్లో ఆక్సిజన్ లెవెల్స్ రాను రాను పడిపోతూ వస్తుంటాయని. దీంతో ఎనాక్సిక్ ఓషన్స్ తయారవుతాయి. ఎనాక్సిక్ ఓషన్స్ అనమాట. అంటే పూర్తి స్థాయిలో సర్ఫేస్ లేయర్ మీద అసలు మనకి అస్సలు ఆక్సిజన్ ఉండదు అనమాట. దాన్ని ఎనాక్సిక్ ఓషన్ అంటారు. ఈ ఎక్కువగా ఆక్సిజన్ లాస్ అయితే కనుక మనకు బాగా ఎఫెక్ట్ అయ్యే ఏరియా సముద్రంలో 100 మీటర్స్ టు 300 మీటర్స్, 100 మీటర్స్ టు 300 మీటర్స్. ఎక్కడైతే సముద్రంలో చాలా పూర్తి స్థాయిలో ఆక్సిజన్ లోపం ఉందో దాన్ని డెత్ జోన్ అని కూడా అంటారు, డెడ్ జోన్స్. లో ఆక్సిజన్ ఏరియాస్ ఇన్ ద ఓషన్ ఆర్ సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ డెడ్ జోన్స్. వాటిని డెడ్ జోన్స్ అని కూడా అంటారు. సో ఇలాంటి డెడ్ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లేదా చాలా మినిమం సముద్రం లోపల సర్ఫేస్ నుంచి 100 మీటర్స్ 300 మీటర్స్ మధ్య చాలా చోట్ల ఆక్సిజన్ తక్కువ ఉందన్నమాట. ఎక్కడెక్కడంటే ట్రాపికల్ అండ్ నార్త్ పసిఫిక్ ఓషన్, సదరన్ ఓషన్, ఆర్క్టిక్ ఓషన్, సౌత్ అట్లాంటిక్ ఓషన్, ఇట్లా చాలా ప్రాంతాల్లో సముద్రాల్లో ఆక్సిజన్ తగ్గిపోతుంది. అలానే ఓషన్ డీఆక్సిజనేషన్ చదువుకునేటప్పుడు ఆక్సిజన్ మినిమం జోన్ గురించి కూడా చదువుకోవాలి. ఆక్సిజన్ మినిమం జోన్ అంటే ఏంటి, అసలు ఓషన్స్లోకి ఆక్సిజన్ ఎలా వస్తుంది? ఓషన్స్లోకి ఆక్సిజన్ వస్తుంది ఎలా అంటే న్యాచురల్ ప్రాసెస్ ఉంది. మనకి అట్మాస్ఫియర్కి ఓషన్ వాటర్కి ఇంటరాక్షన్ జరిగినప్పుడు ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంది. అలానే కొన్ని ఎక్వాటిక్ ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ వదిలేస్తాయి. ఉదాహరణకి ఫైటో ప్లాంక్టన్స్, అవి కార్బన్ డైఆక్సైడ్ ఇన్హేల్ చేసి ఆక్సిజన్ ఎక్స్హేల్ చేస్తాయి అన్నమాట. అట్లా ఓషన్స్లోకి మేజర్గా ఓషన్లో టాప్ లేయర్ ఏదైతే ఉందో సర్ఫేస్ లేయర్, అక్కడ ఎక్కువ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మనం చూడొచ్చు. అలానే బాటంలో కూడా ఉంటుంది, చాలా న్యూట్రియంట్స్ బాటంలోకి వెళ్ళిపోతాయి కానీ అక్కడ కూడా కొన్నిసార్లు మనం ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ చూడొచ్చు. కానీ మేజర్గా ఓషన్స్లో టాప్ లేయర్లో ఎక్కువ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. యూజువల్గా 100 to 200 మీటర్స్ మధ్య ఓషన్ సర్ఫేస్లో టాప్లో 100 to 200 మీటర్స్ మధ్య ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దీనివల్ల చాలా మెరైన్ ఆర్గానిజమ్స్, మెరైన్ ఎనిమల్స్ ఇవన్నీ కూడా ఆక్సిజన్ ఎక్కడ ఉంటాయి అక్కడ దగ్గరలో ఉంటాయి. ఫిషెస్ కానీ రకరకాల వాటికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుద్దన్నమాట. ఆక్సిజన్ తగ్గిపోతే చాలా మెరైన్ ఆర్గానిజమ్స్ చనిపోతాయి అన్నమాట.